ఇప్పుడు ఒక కొత్త రకం వంట మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొత్త రకం వంట అని ఎందుకన్నా అంటే మనం మిర్చి బజ్జీలు చూసాము, ఆలు బజ్జీలు చూసాము, పకోడీ చూసుంటాము. ఇలాంటివన్నీ డిఫరెంట్ మనకు షాపుల్లో దొరుకుతాయి, లేదో ఇంట్లో అమ్మాయినా మనకు చేస్తుంది. కానీ ఒక డిఫరెంట్ బజ్జీ, చాలా టేస్టీగా ఉండే బజ్జీ, అందరూ మనకు శనగపిండితో ఎక్కువగా చేస్తుంటారు బజ్జీలు. కానీ ఇది బ్రెడ్తో, ఆలు ఫ్రైతో బ్రెడ్ బజ్జీ. అంటే ఆలు ఫ్రైతో బ్రెడ్ బజ్జీ తింటే అది ఆ రుచి వేరుగా ఉంటుంది. అలాంటి కొత్త వంటలను మీకు తెలియజేసే ప్రయత్నమే మన వంట. ఇది నిజంగా టేస్ట్ చేస్తే మీరు మళ్ళీ వదలరు. ఇంకా ఈ మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు కాకుండా ఎప్పుడు ఈ బ్రెడ్ బజ్జీలే వేసుకునే టైప్ లో ఇది ఉండబోతుంది. కాబట్టి ఇది ఎలా చేయాలో, ఎంత ఈజీగా చేయాలో మీకు తెలిపే ప్రయత్నం మన వంట చేస్తుంది. ఈ బ్రెడ్ బజ్జీకి కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు, బ్రెడ్ స్లైసెస్, ఇది మనకు షాపుల్లో బేకరీలో దొరికిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, నూనె, కొత్తిమీర. ఇక ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో పెట్టి కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. అలాగే బేకరీ నుంచి తెచ్చుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకుని చుట్టూ అంచులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ అంచులు ఉండడం వల్ల బ్రెడ్ బజ్జీ నూనెలో సరిగ్గా వేగలేదన్నమాట. అందుకని ఆ సైడ్ అంచులన్నీ కూడా కత్తెరతో కట్ చేసుకుంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది కూడా. అలా అంచులన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోగా బంగాళాదుంపలు ఉడికిపోతాయి కాబట్టి కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి బంగాళాదుంప తొక్క తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కంప్లీట్ గా అంటే కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసుకొని వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక కరివేపాకు వేయాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఇందులోనే స్మాష్ చేసుకొని బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా, అంటే ఇందాక మనం ఆలుగడ్డలన్నీ కూడా మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఆ ఉల్లిపాయ అంతా కూడా ఆలుకు పట్టేలాగా కలపాలి. పొయ్యి మీదనే కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని అప్పుడు దింపాలి. అది ఈలోపు కాసేపు ఆగాలి, ఎందుకంటే అది చల్లారాలి కాబట్టి. ఇప్పుడు మరో బాణలు తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని తీసుకొని దాన్ని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, కొంచెం వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ బ్రెడ్ స్లైస్ను నీళ్ళల్లో ముంచి మళ్ళీ నీళ్లు లేకుండా చేతులతో ఒత్తాలి. అంటే నీళ్లు ఆ బ్రెడ్ స్లైస్కి ఏదైతే నీళ్లు ఉన్నాయో అవి పోయేలాగా కొంచెం గట్టిగా ఒత్తితే ఆ నీళ్లు పోతాయి. కాబట్టి నీళ్లు లేకుండా చేత్తో ఒత్తుకొని అందులో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ముద్దలా తీసుకొని బ్రెడ్ స్లైస్ ను మధ్యలో ఉంచుకొని తగినంత మిశ్రమాన్ని ఆ బ్రెడ్ స్లైస్ మధ్యలో పెట్టుకొని చుట్టూ అంచులు మూసేసి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో ముందు చేసుకొని పెట్టుకుంటే నూనెలో వేసి తొందరగా చేయడానికి ఈజీగా ఉంటుంది. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకుని ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు బ్రెడ్ బజ్జీ రెడీ అయినట్లే. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. సో రెగ్యులర్ గా తినే ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ కాకుండా ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేస్తే చాలా బెటర్. ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. మరి రెడీ అయిపోండి.
ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.